బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాసేపట్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన పార్టీ నేతల సమావేశం జరగనుంది. ఎర్రవల్లి నివాసంలో ముఖ్య నేతలు భేటీ కానున్నారు. పార్టీ సంస్థాగత నిర్మాణం, బలోపేతం, సభ్యత్వ నమోదు కార్యక్రమం, జిల్లా వారి ఇన్ఛార్జీల నియామకం వంటి కీలక అంశాలపై కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నట్లు సమాచారం. ఈ సమావేశానికి ప్రధాన కార్యకర్తలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరు కానుండగా భవిష్యత్తు కార్యాచరణపై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాసేపట్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన పార్టీ నేతల సమావేశం జరగనుంది. ఎర్రవల్లి నివాసంలో ముఖ్య నేతలు భేటీ కానున్నారు. పార్టీ సంస్థాగత నిర్మాణం, బలోపేతం, సభ్యత్వ నమోదు కార్యక్రమం, జిల్లా వారి ఇన్ఛార్జీల నియామకం వంటి కీలక అంశాలపై కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నట్లు సమాచారం. ఈ సమావేశానికి ప్రధాన కార్యకర్తలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరు కానుండగా భవిష్యత్తు కార్యాచరణపై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందనే పార్టీ వర్గాలు చెబుతున్నాయి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాసేపట్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన పార్టీ నేతల సమావేశం జరగనుంది. ఎర్రవల్లి నివాసంలో ముఖ్య నేతలు భేటీ కానున్నారు. పార్టీ సంస్థాగత నిర్మాణం, బలోపేతం, సభ్యత్వ నమోదు కార్యక్రమం, జిల్లా వారి ఇన్ఛార్జీల నియామకం వంటి కీలక అంశాలపై కేసీఆర్ దిశానిర్దేశం చేస్తున్నట్లు సమాచారం. రైట్గా ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి మహేందర్ అందిస్తారు. మహేందర్, చెప్పండి. బీఆర్ఎస్ అధినేత కల్వకుర్తి కేసీఆర్ నేతృత్వంలో నేడు ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో కీలక సమావేశం కాబోతుంది. మరి లోక్సభ ఎన్నికల తర్వాత కొంతకాలం బీఆర్ఎస్ యాక్టివిటీ చాలా వరకు తగ్గింది. మరి కాంగ్రెస్ అధికారులు బట్టి 2 కూడా మరోవైపు బీజేపీ యాక్టివిటీ పెరగడంతో మళ్ళీ పార్టీ కార్యక్రమాలు బలోపేతం చేసే విధంగా బీఆర్ఎస్ సమావేశం జరుగుతున్నట్లు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. మధ్యాహ్నం 2 గంటలకు అంటే ముందుగా టికెట్ పెట్టారు. ఇక్కడ నేతలందరూ కూడా రావాల్సిన నేపథ్యంలో 2:30 గంటలకు సమావేశం ప్రారంభమయ్యేలాగా ప్లాన్ చేశారు. మొత్తంగా కూడా ఇప్పటికే చాలా వరకు కీలక నేతలంతా కూడా ఎర్రవల్లి ఫామ్ హౌస్ చేరుకోవడం జరిగింది. ఇంకా కేసీఆర్ ముఖ్యంగా పార్టీ కార్యకలాపాలపైన ఎక్కువగా దృష్టి అవకాశం ఉంది. కమిటీలు ఇప్పటికే రద్దయిన కమిటీలను పునర్నిర్వహించడం, మొత్తం కూడా గ్రౌండ్ లెవెల్లో బీఆర్ఎస్ పార్టీ గ్రౌండ్ లెవెల్లో లోపల అంటే జరుగుతున్న పరిణామాలు కావచ్చు, బీజేపీ యాక్టివిటీ జరుగుతుంది కావచ్చు. మొన్న మోడీ సభలో కూడా మాట్లాడారు. ఏదైతే తెలంగాణ రాష్ట్రంగా ఏ రకంగా బీజేపీ యాక్టివిటీ అవుతుంది అని చెప్పారు. మరి దాని తగ్గట్టుగా మొత్తం జోష్ లో ఇప్పటివరకు జరుగుతున్న పరిణామాల్లో నేతల కార్యకర్త కూడా జోష్ తగ్గినట్టుగా కనిపిస్తుంది. మరి రాష్ట్ర రాజకీయాల్లో బీఆర్ఎస్ మరోసారి యాక్టివ్ మోడ్ లోకి వెళ్లేందుకు ఈ సమావేశం పనిచేస్తున్నట్టు చెప్తారు. మరి లోక్సభ ఎన్నికల తర్వాత పార్టీ కార్యకలాపాలు కొంత మందగించిన నేపథ్యంలో ఇప్పుడు పార్టీని మళ్లీ గాడిలో పెట్టేందుకు అధినేత కేసీఆర్ స్వయంగా రంగంలో దిగారు. ఇంకా పూర్తి సమావేశం అయితే ప్రారంభం అయింది. దాదాపు నేతలంతా కూడా చేరుకున్న నేపథ్యం కనిపిస్తుంది. ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో కూడా గులాబీమయమైపోయిన నేపథ్యం కనిపిస్తుంది. ఆ పార్టీ క్యాడర్ అలాగే ప్రోసెస్ కనిపిస్తుంది. ఇటీవల జగిత్యాల నిర్వహించిన బహిరంగ సభకు కేసీఆర్ కార్యకర్తలతో కొత్త ఉత్సాహం కూడా చేయడం జరిగింది. ఆ తర్వాత పార్టీ ఆవిర్భావ దినోత్సవం కూడా కీలక నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. సో వాటిని అమలు చేసే దిశగా ముందుకెళ్తే వస్తున్నారు. అలాగే గత అసెంబ్లీ ఎన్నికల అధికారం కోల్పోయిన తర్వాత బీఆర్ఎస్ కొంత నిరుత్సాహం వాతావరణం అయితే ఎదుర్కొంది. ఇప్పుడు పార్టీ నేతలు పార్టీ మారడం, మరి జిల్లాలో క్యాడర్ క్యాండిడేట్ మారడం వంటి పరిణామాలు పార్టీని ఆలోచన చేస్తాయి. ఇటీవల పార్టీ కార్యక్రమాల నుంచి వస్తున్న ఫీడ్బ్యాక్, అలాగే గ్రామ పార్టీకి బలమైన క్యాడర్ మీదనే అంచనాతో కేసీఆర్ మరోసారి సంస్థాగత నిర్మాణంపై ఫోకస్ అయితే పెట్టడం జరిగింది. ప్రజా సమస్యలపై పోరాట పార్టీగా తీర్చిదిద్దాలని ఆలోచనతో ముందుకైతే సాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ సమావేశంలో ప్రధానంగా సభ్యత్వ నమోదు కార్యక్రమం పైన పెద్ద ఎత్తున చర్చ అయితే జరుగుతుంది. కానీ గతంలో బూత్ స్థాయి వరకు పనుల నిర్మాణం ఉన్నప్పటికీ రాష్ట్రంలో పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత పార్టీ నిర్మాణంపై పెద్దగా దృష్టి సారించారు. దీంతో
గ్రామ కమిటీలు, మండల కమిటీలు, జిల్లా కమిటీలను యాక్టివ్ చేయరని కేసీఆర్ నిర్ణయించారు. సో సభ్యత నమోదు కార్యక్రమాన్ని పారిస్తారు చేపట్టి యువత మహిళలకు అవసరాలకు ఇవ్వాలంటే పొందుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సో పార్టీ కనుక బలహీనంగా ఉన్న జిల్లాలపై కూడా కేసీఆర్ ప్రత్యేక దృష్టి కూడా సారించినట్టు సమాచారం అయితే తెలుస్తుంది. సో అంటే కొన్ని నియోజకవర్గాలు స్థానిక నేతల మధ్య విభేదాలు పార్టీకి నష్టంగా మారుతున్న నేపథ్యం వారందరినీ కూడా పిలిచి సమన్వయం చేసే బాధ్యత కూడా సీనియర్ నేతలకు అప్పగించే అవకాశం అయితే కనిపిస్తుంది. వారిని కూడా అంటే ఇప్పటికే గ్రూపులుగా అయిపోయినటువంటి బీఆర్ఎస్ పార్టీ నేతలను కూడా ఈ విరవలి ఫామ్ హౌస్ కు రప్పించినట్టు తెలుస్తుంది. సో కేసీఆర్ స్వయంగా రంగంలో దిగి వారందరినీ కూడా దిశానిర్దేశం కనిపిస్తుంది. సో మొత్తానికి ఇరవై నివాసంలో అయితే కేసీఆర్ అధ్యక్షన సమావేశం ప్రారంభమైంది. సో ఇందులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రధాన కార్యదర్శులు, మండలి శాసన ఉపనాయకులు కూడా పాల్గొన్నారు. సో మొత్తం మధ్యాహ్నం అంటే లంచ్ తర్వాత ఈ సమావేశం అయితే ప్రారంభమైంది. ఇంకా ఈ సమావేశం సాయంత్రం 6 గంటల వరకు కూడా కొనసాగే అవకాశం ఉన్నట్టుగా బీఆర్ఎస్ వర్గాలు అయితే చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి ఇది పార్టీ సంస్థాగత నిర్మాణంపైనే ప్రధాన దృష్టి అయితే సారించారు. రైట్ మహేందర్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.